నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 4వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. నక్షత్రాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు ప్రస్తుతానికి. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు ఎట్ ప్రజెంట్ గోచారంలో గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు, వక్రించి ఉన్నాడు. అయితే కేతువు సింహరాశిలోనే సంచరిస్తున్నాడు. సింహరాశిలోనే చంద్ర సంచారం కూడా జరుగుతుంది. అయితే మకర రాశిలో కుజుడు, శుక్రుడు, సూర్యుడు ముగ్గురు సంచరిస్తున్నాడు. రాత్రి బుధుడు కుంభరాశికి చేరుకున్నాడు అనేది చెప్పచ్చు. అక్కడ రాహువు కూడా సంచరిస్తున్నాడు కుంభరాశిలో. మీనరాశిలో శని సంచారం జరుగుతుంది. ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు. అయితే ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాగా రాశి సింహం. ఈ రోజున ద్వాదశ రాశుల వారి ఫలితాలు, నివారణలు కూడా చెప్పుకుందాము. ముఖ్యమైన ప్రమాద సూచనలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే మేషరాశి. ముందుగా మేషరాశిని అనుసరించి చంద్రుడు 5లో చంద్ర సంచారం చేస్తున్నాడు. అంటే మేషరాశికి ద్వితీయాధిపతి మీద శుక్రుడి నక్షత్రం పుబ్బా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అనేది చెప్పచ్చు. అయితే వీరికి పంచమంలో ద్వితీయ అధిపతి పుబ్బా నక్షత్రాధిపతి కాబట్టి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వీరికి. ఈరోజు విద్యార్థులకైతే గనక ఏకాగ్రత పెరుగుతుంది, బాగా సంతానం ద్వారా సంతోషం కలుగుతుంది. పంచమంలో చంద్ర సంచారానికి సాహసయాత్రలు మరియు ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త అవసరం ఈరోజు మేషరాశి వారికి. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 4లో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక గృహ సౌఖ్యం, 4 అంటే గృహం, ఇల్లు, సౌఖ్యం లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ పుబ్బా నక్షత్రాధిపతి శుక్ర నక్షత్రం మీదే జరుగుతుంది చంద్రుడు కాబట్టి గృహ సౌఖ్యం లభిస్తుంది ఈరోజు వీరికి. ఆస్తి కొనుగోలుకి ఇది మంచి సమయం. 4 ప్రాపర్టీ రిలేటెడ్ కాబట్టి మంచి సమయం ఆస్తి కొనుగోలు చేయాలనుకున్న వారికి. ఇక తల్లి ఆరోగ్యంపై అయితే మాత్రం కొద్దిపాటి శ్రద్ధ వహించాలి. 4వ స్థానం తల్లికి కూడా సంబంధించినది. అయితే ఆమె ఆరోగ్యం పట్ల కొద్దిపాటి అననుకూలతలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకైతే కనుక అవకాశం ఉంది అనేది సూచిస్తుంది. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు 3లో సంచారం. 3 అంటే ధైర్య సాహసాలు, సిబ్లింగ్స్, ప్రయాణాలు, చిన్న ప్రయాణాలు, ఈ విధమైన విషయాలకి ధైర్య సాహసాలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు మిథున రాశి వారు అనేది గోచారం బట్టి చెప్పచ్చు. ఇక చిన్నపాటి ప్రయాణాలు అయితే కనుక ఈ మిథున రాశి వారికి లాభిస్తాయి ఈరోజు. ఇక తోబుట్టువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాటపై నియంత్రణ అవసరం ఈరోజు అనేది సూచిస్తుంది ఇది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం. అంటే ఆర్థిక లాభాలు ఉంటాయి, మాట చాతుర్యంతో పనులు చక్కబెడతారు. కంటి సంబంధిత సమస్యలు లేదా పంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 6వ స్థానాధిపతి రోగ శత్రు రుణ స్థానాధిపతి గురువు 12లో సంచరిస్తూ 6వ అధిపతి గురువు కాబట్టి ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక సింహరాశి. రాశిలోనే చంద్ర సంచారం. స్వరాశిలో చంద్రుడు ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వీరికి ఈరోజు అనేది చెప్పవచ్చు. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. అయితే ముఖ్యమైన నిర్ణయాల్లో మాత్రం తొందరపాటు పడకుండా నిదానించాలి. ఏదైనా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవటం వాయిదా కూడా వేయచ్చు ఈరోజు. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు వ్యయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ అనవసర ఖర్చులు పెరుగుతాయి కన్యారాశి వారికి ఈరోజు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది, అంత అనుకూలంగా ఉండదు ఈరోజు.
కోర్టు కేసుల విషయంలో కొంత ఒత్తిడి ఎదురవ్వచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఈ రకమైన కన్యారాశి వారికి అనుకూలంగా లేదు ఈరోజు. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు 11లో చంద్ర సంచారం. ఆదాయ మార్గాలు బాగుంటాం కాదు, పెరుగుతాయి ఈరోజు అనేది సూచిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా వసూలవుతాయి అనేది సూచిస్తుంది. ఇది తులారాశి వారికి బాగుంది. ఇక వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 10వ స్థానంలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకి కార్యాలయాల్లో అనుకూలంగా ఉంటుంది. వారి పై అధికారుల నుండి కూడా మంచి ప్రశంసలు అందుకుంటారు అనేది చెప్పచ్చు. అంటే అంత గుర్తింపు వస్తుంది. తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ కూడా ఈరోజు అవుతాయి అనేది సూచిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి. ఇక ధనుసు రాశిని అనుసరించి 9వ స్థానంలో భాగ్యస్థానంలో చంద్ర సంచారం. అదృష్టం ఈరోజు అన్ని విధాలా తోడవుతుంది వీరికి అనేది సూచిస్తుంది. తీర్థయాత్రలకు అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఉన్నత విద్య కోసం విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసేవి అన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అయ్యే రోజుగా కనిపిస్తుంది ఈరోజు. అయితే మకర రాశిని అనుసరించి చంద్రుడు 8వ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి ఈరోజు మకర రాశి వారు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాహన ప్రయాణాల్లో ప్రమాద సూచనలు ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలి. రాశిలోనే కుజుడు కూడా సంచరిస్తున్నాడు, రవి సంచరిస్తున్నాడు, శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ స్థానానికి, శుక్రుడు వాహనాలకి కూడా కారకుడు, కుజుడు కూడా కారకుడు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. శుక్ర నక్షత్రం మీదే, పుబ్బా నక్షత్రం మీదే చంద్ర సంచారం కాబట్టి వాహన ప్రమాదాల విషయంలో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారి ఈరోజు. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు కాబట్టి. కుంభరాశి వారికి 7మలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే 7మ చంద్ర సంచారం వ్యాపారాలు బాగుంటాయి వీరికి ఈరోజు. వివాహ ప్రయత్నాలు అలాగే 7 అంటే వివాహ స్థానం, వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అనేది చెప్పచ్చు. శుక్రుడి మీద కాబట్టి వివాహ కారకుడు శుక్రుడే కాబట్టి జీవిత భాగస్వామితో గొడవలకైతే మాత్రం కొద్దిపాటి దూరంగా ఉండటం మంచిది అనేది సూచిస్తుంది. ఇక చివరిగా మీనరాశి వారికి 6లో చంద్ర సంచారం జరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. పాత అప్పులు ఏవైనా ఉంటే కొద్దిపాటి తీరే స్తోమత వస్తుంది వీరికి అనేది చెప్పచ్చు. ఉద్యోగంలో వారికి పోటీ వాతావరణం ఉన్నా కానీ ఈరోజు వీరు బాగా రాణిస్తారు. వీరి వర్క్కి గుర్తింపు వస్తుంది అనేది ఉద్యోగస్తులకైతే ఒక మాటలో చెప్పాలంటే బాగుంటుంది ఈరోజు. ఇది 12 రాశుల వారికి క్లుప్తంగా చెప్పుకున్నాము చంద్రాధారిత ఫలితాలు. అయితే ముఖ్యమైన సూచనలు, ప్రమాద హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా చూద్దాం. అంటే ప్రమాదాలు అంటే కనుక మకరం, కన్య, మళ్ళీ మేషరాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక జీర్ణక్రియ లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి. ఇక ఆస్తి సంబంధిత డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు సరిచూసుకోవాలి, మోసపోయే అవకాశం ఉంది. ఈరోజు కొత్త కోర్టు కేసులు ప్రారంభించకపోవడం అయితే చాలా ఉత్తమంగా ఉంటుంది. కోర్టు కేసులు ప్రారంభించి కోర్టులో కేసు వేయాలనుకున్న వారికి ఈరోజు అనుకూలం లేదు. అది వాయిదా వేసుకోవటం మంచిది. ఈరోజు అనుకూలం లేదు అనేది సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాలు, సాధారణ పరిహారాలు అనేది సూచించడం జరుగుతుంది. శుక్రగ్రహ ఆరాధన, లక్ష్మీదేవికి అర్చన చేయడం లేదా లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయి అనేది చెప్పచ్చు. ఇక చంద్ర శాంతి, పాలు లేదా బియ్యాన్ని దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక శివారాధన, ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వల్ల గ్రహ దోషాలు తొలగి రక్షణ కలుగుతుంది అనేది సూచిస్తుంది. ఇక హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసా శని లేదా ఇతర గ్రహ ప్రతికూలతలు ఉన్నవారు హనుమాన్ చాలీసా పఠించడం శ్రేయస్కరం. ఇది వీలున్నవారు వీలైన పరిహారాలు చేసుకున్న చాలా ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జను సుఖినో భవంతు. ఈ చంద్ర ఆధారిత ప్రభావాలు కానీ ప్రమాద హెచ్చరికలు సూచించటం వాటి విషయాల్లో మీరు ఏదైనా కామెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఎవరికి ఎంతవరకు యాప్ట్గా ఉన్నాయి లేదు అనేది అది సూచించండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అనేది కామెంట్ చేయండి. సర్వే జను సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.